డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. నమస్తే, నేను విజయ్. ఏపీ డిప్యూటీ సీఎం అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి కిందటే అక్కడ అమరావతిలో ఒక ముఖ్యమైనటువంటి సదస్సును నిర్వహించారు. ఇందులో ఉపాధి హామీ శ్రామికులతో ఆయన ప్రత్యేక సమీక్షను కూడా నిర్వహించారు. ఇందులో ఆయన ఒక ప్రత్యేక విషయాన్ని కూడా చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అనేటువంటి విషయంపై ఆలోచిస్తున్నామని కూడా ఆయన మాట్లాడారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ వచ్చింది శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా డీటెయిల్డ్గా ఆయన తీసుకుంటారు. ఏ విషయం కూడా టేకప్ చేసినా కూడా అంతా అవగాహన చేసుకున్న తర్వాత అప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ విషయంలో అంటే ఉపాధి హామీ పథకాన్ని అగ్రికల్చర్కి కానీ కన్వర్ట్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా వ్యవసాయ రంగానికి అద్భుతమైన ఇది ఉంటుందండి. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 12 దినాలు కూడా పెంచారు. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. దాన్ని మోదీ గారితో మాట్లాడి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రిగా ఆయన సమన్వయం చేసుకుంటా ఎక్కువగా బెనిఫిట్ వచ్చేట్టుగా ఆంధ్రప్రదేశ్ తీసుకురాగలిగారు. ఎందుకంటే గ్రామీణాభివృద్ధిలో మనం చూసాం, 29 రాష్ట్రాలకు చూసుకుంటే కంపేర్ చేసుకుంటే 24వ ప్లేస్ నుంచి ఇప్పుడు 2nd ప్లేస్కి వచ్చాం. అంటే ఏంటి, 5 అనేది ప్రభుత్వ పథకాలు సెంట్రల్కి రాష్ట్రాన్ని సమన్వయం చేసుకుంటా జనానికి ఎక్కువ బెనిఫిట్ చేస్తున్నారు కాబట్టి 2nd ప్లేస్లో వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఈయన మేడే రోజు అంటే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో కార్మికుల్ని కార్మికులకు చూడొద్దు, వాళ్ళని కూడా ఉపాధి ఇచ్చేసే విధంగా వాళ్ళని గౌరవించుకోండి అని చెప్పి మొన్ననే చెప్పింది మనం చూసాం. గత 5 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా కార్మికులతో మీటింగ్ పెట్టిన దాఖలా మనకు కనపడలా, మనం చూసాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన కలవాలంటే కొంతమంది హడ్డీలుగా ఆ కోటరీ దాటి వెళ్ళాలి అనేది భావనలో మంత్రులతో ఉంది, ఎమ్మెల్యేలో ఉంది. ఈ కార్మికులు ఎలా కలుస్తారు? కాకపోతే ఇక్కడ యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ అధినేతగా ఏం పాలసీలు మేము చేస్తున్నాం, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో కన్వర్ట్ చేస్తే కనుక వ్యవసాయంలో 6 కాలం ఒకేసారి పంట పండింది లాభాలు వస్తాయని ఏమి లేదు. కొంతమంది ఇబ్బంది పడవచ్చు, కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, పురుగు మందు తాగే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకు కూడా ఒక బెనిఫిట్ అనేది, ఒక రక్షణ, ఒక సేఫ్ మనకు ఉంది, ఏ విధంగా మన జీవనోపాధి ఉంటుందనే ధైర్యం కలుగుద్ది. అది పవన్ కళ్యాణ్ గారు తీసుకునే లేవనెత్తిన ఏదైతే అంశం ఉందో, సెంటర్లో ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పెమ్మసాని ఉన్నాడు. ఇక్కడ గ్రామీణ ఉపాధి ఈయన పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు, పంచాయతీరాజ్గా ఉన్నారు. కాబట్టి సమన్వయం చేసుకుంటా 12 దినాలు పెంచుకోవచ్చు, బెనిఫిట్ పొందొచ్చు అనే నిరుద్యోగిత అనేది లేకుండా వాళ్ళకి ఉపాధి కలిగిద్ది. ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబం అంతా దాని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు ఒక రోజు కార్మికుల హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఉంటారు, సంఘాలు ఉంటాయి. వాళ్ళని బెనిఫిట్ కలిగే విధంగా జెండా ఎగరేసుకొని పండగ వాతావరణం ఉంటుంది. అది ఈ రోజున యాజ్ డిప్యూటీ సీఎంగా మీరు అన్నట్టు మంగళగిరిలో అది ఆత్మీయ కలయిక, ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక ప్రభుత్వ అధినేతగా. ఎందుకంటే రేపే మోదీ గారు వస్తున్నారు. రేపు సాయంత్రం అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన, పునర్నిర్మాణ పనులకి చేయడానికి 54,000 కోట్లతో అభివృద్ధి పనులకి నాంది పలుకుతున్నారు. అదే సిచ్యువేషన్స్లో ఈరోజు అంత హెక్టిక్ షెడ్యూల్లో ఉండి కూడా ఈ ఉపాధి శ్రామికులతో కార్మికులతో సమావేశం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయటం ఏదైతే ఉందో, ఆ పక్కనున్న కృష్ణతేజ ఉన్నారు, తర్వాత ఇంకొక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మేము ఉన్నామనే ఒక భరోసా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నట్టుగా స్పష్టంగా మనకు గతంలో కూడా చెప్పడం జరిగింది. వీళ్ళని కార్మికులు అనొద్దు, శ్రామికులు అని మాత్రమే అనండి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మేడే రోజున ఉపాధి హామీకి సంబంధించినటువంటి అందులో ఉన్న శ్రామికులతో ఆయన సమీక్ష నిర్వహించడాన్ని ఎలా చూడాలి? అంటే ఏ చిన్న విషయాన్ని కూడా చాలా హైలైట్గా ఆయన చూసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? అంతే కదా. నేను కూడా ఒక సామాన్యమైన ఒక ప్రభుత్వ ఉద్యోగ కానిస్టేబుల్ కొడుకుని అంటాడు ఇప్పుడు కూడా. దాంట్లో ఎటువంటి భేషజాలకు పోడు ఆయన. నేనేమో సిల్వర్ స్పూన్తో పుట్టాను అనేది కాదు, నేను కానిస్టేబుల్ కొడుకు నేను గర్వంగా చెప్పుకుంటాడు. నేను చదువుకున్న ఇంటర్ అని కూడా చెప్పుకుంటాడు. కానీ సమాజాన్ని ఆయన చదివాడు కాబట్టి సమాజంలో అన్ని రంగాల్లో ఎక్కడైతే రుగ్మతులు ఉన్నాయి, ఎక్కడైతే ఫలాలు అందట్లేదు అనేది పర్ఫెక్ట్గా తెలుసు. కాబట్టి సమాజం కోసం నిరంతరం కష్టపడే ఒక శ్రామికుడిలాగా మనం ఆయనలో చూడొచ్చు. సినిమాల్లో కూడా ఒక సందేశం ఇచ్చే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయ నాయకుడిగా సినిమాల్లో చూసినా సినిమాల్లో కంటే ఇంకా ఎక్కువగానే రాజకీయ నాయకుడిగా ఎక్కువ మంది ప్రభావితం చేస్తున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి శ్రామికుల కష్టం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి 6 కాలం కష్టపడతారు సార్. రోజుకి ఇచ్చే 500 వేతనమో 1000 రూపాయల వేతనం వాళ్ళ కుటుంబ పోషణ మాత్రం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళని కనెక్ట్ చేసుకున్నామో ప్రభుత్వం కూడా చాలా అన్ని పథకాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేసినట్టు ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ముందుకెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంటుంది అన్నమాట. రైట్ సార్.
ఇది స్పెషల్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.